ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, నన్ను ఒక డౌట్ అడిగారు. ఇప్పుడు అది నేనే తీసుకొని చెప్తాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఉంటున్నాను. అయితే నా ఓనర్ ఇక్కడ ఉండడు, ఓనర్ వేరే చోట ఎక్కడ ఉంటారు. బట్ ఏంటంటే ఆ హౌస్కి రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు నోటీస్ వచ్చి నన్ను ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళు. ఓనర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమీ లేదు. నేను రెంట్ అయితే ఓనర్కి పే చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెజర్ రెంటర్ పైన పడింది. ఏం చేయాలి ఇప్పుడు? రెంటర్ ఇమీడియట్లీ నేను కొలాప్స్ చేస్తామంటున్నారు, వెకేట్ చేయాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. సో టెనెంట్గా నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు అద్దెకి తీసుకున్నా, అద్దెకి ఇచ్చిన యాజ్ ఎ ఓనర్ కానీ టెనెంట్ కానీ కొన్ని పాలసీలు ఉంటాయి, కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నారు, ఓనర్ని కలుస్తారు. కలిసినప్పుడు ఓనర్ని మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఓనర్ని కొన్ని డీటెయిల్స్ అడగాలి. ఏం అడగాలి? అసలు ఓనర్ ఎవరు అన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియన్ ప్రాపర్టీస్లో 80% 70% ఓనర్స్ బయట ఉంటారు, ఖాళీ ఉన్న ఇల్లు. నేను వాడు కొనేసి వెళ్ళిపోయి డబ్బులు ఉన్నాయని ఇక్కడ బినామీని ఎవరినో పెడతాడు, తమ్ముడినో చెల్లినో ఎవరినో పెట్టి రెంట్ తీసుకుంటారు. రెంట్ మాత్రం వాళ్ళ అకౌంట్ కోఆర్డినేషన్ చేస్తారు. వేసేటప్పుడు మీరు ఎవరి అకౌంట్లో వేస్తాం. చాలాసార్లు ఏమవుతుందంటే లోకల్ బామ్మర్దో బ్రదరో అన్న ఎవరో ఉంటారు, ఆయనే ఓనర్ అని చెప్తాడు, మీకు తెలియదు, మీరు ఆయన క్యాష్ ఉంటారు. మీరు అడిగిన కేసు కాకుండా ఇంకొక రెంట్ ఇటు తీసుకుంటాడు, వాడికి వెళ్ళదు, వాడికి ఇస్తామని చెప్తాడు, అసలు ఓనర్కి వెళ్ళదు. అది మీరు అడిగిన కేసు ఓనర్కి వెళ్తుంది, కానీ మీ రిజిస్ట్రేషన్ లేదని మీ మీద మున్సిపాలిటీ వాళ్ళు కేసు పెట్టారు, నోటీస్ ఇచ్చారు. అది చెప్దామని మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఉంటున్నారు. ఇప్పుడు ట్రై చేసినట్టు ఓనర్కి అర్థమై ఉంటుంది సినిమా. డెఫినెట్గా ఎన్నిసార్లు కొడుతున్నారు, మీరు మామూలు రఫ్ ఆడతారు, 1-2-3 కంటిన్యూ ఫోన్ చేస్తున్నారు. ప్రెషర్ ఉంది కదా మరి. చేసినప్పుడు ఆయనకి అర్థమైపోయింది సినిమా బయటకు ఓపెన్ అయిందని చేస్తాడు. నార్మల్గా కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో మాలాంటి అనుభవం అడ్వైజ్ లేదు. ఏం చెప్తారంటే ఫస్ట్ సేల్ డీడ్ చూడాలి, ప్రూఫ్ ఆఫ్ సేల్ డీడ్. ఓనర్ అని ప్రూవ్ చేయి. నువ్వు ఎవరికైతే రెంట్ ఇస్తున్నావో లేదా వాడి జీపీఏ ఉండాలి. నీ ప్రాపర్టీ నువ్వు మీ తమ్ముడికో మీ ఆయనకో జీపీఏ ఇవ్వచ్చు, నువ్వు అమెరికాలో ఉంటాయి. అది జీపీఏ లేదు, సేల్ డీడ్ లేదు, నువ్వు ఓనర్ అంటే ఎట్లా నమ్ముతావు? నేను నమ్మను. అది మీరు చేసిన బేసిక్ మిస్టేక్. అట్లనే ట్యాక్స్ కడుతున్నాడు, ట్యాక్స్ కట్టకపోయినా జప్తు చేస్తారు వీళ్ళు, ప్రాపర్టీ ట్యాక్స్. బిల్స్ కడుతున్నావా లేదు, మెయింటెనెన్స్ కడుతున్నావా లేదు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అట్లానే కార్ పార్కింగ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా మిగతా ఫర్నిష్డా అన్ఫర్నిష్డ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇస్తే మీకు ప్రాబ్లం ఉంటుంది. అదే దగ్గర మీరు టెనెంట్ని ఎత్తుకుని మీ ఇల్లు అన్నీ టెనెంట్కి ఇవ్వాలంటే టెనెంట్ని అడగాలి. నువ్వు అంతకుముందు ఏ ఇంట్లో ఉన్నావు, వాళ్ళిద్దరు రెఫరెన్స్ ఇస్తావా అంటే ఇవ్వడు. ఇంకోటి, నాకు కూడా చిన్న ప్రాపర్టీస్, మీలో పెద్ద కాకపోయినా చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చాడు. నేను ఏం చేస్తాను, ఫస్ట్ వాళ్ళు ఇల్లు చెక్ చేస్తాను, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కొద్ది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న ప్లేస్ చాలా మంది 100-99 మంది చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సార్ మీ ఇంట్లో కూర్చుని. కొన్ని ఇంట్లో మనం వాళ్ళ మెయింటైన్ చేస్తాం, హాస్పిటాలిటీ కానీ నీట్నెస్ కానీ. కొన్ని ఇంటికి అయితే వెళ్ళబుద్ధి కాదు, ఉండబుద్ధి కాదు. నేనేం చేస్తానంటే ఒక కేసు చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి 20-22 ఇయర్స్ ఉంటారు ఇద్దరు. సడన్గా 5 గంటలకు ఇల్లు చేశారు, 5:15కి అడ్వాన్స్ ఇస్తా అన్నారు. ఎవరైనా ఇల్లు మార్చుకున్నా 2-3 నెలల ముందు ప్లాన్ చేసుకుంటాడా లేదా? ఈ సడన్గా వస్తుంటే అక్కడైతే స్కామ్ చేశాడు, లేపుకొచ్చాడా, ఏదైనా మర్డర్ చేశాడా, లేకపోతే ఇల్లీగల్ పనులు చేశాడా, లేదా గంజాయి అమ్ముతా ఏదో ఉంటుంది. సడన్గా ఖాళీ, అలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, గ్రౌండ్ వర్క్ చేయాలి, చెక్ చేయాలి. సో నేనైతే ఏం చేస్తాను, టెనెంట్ అడుగుతాను, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎన్ని రోజులు పడుతుంది, ఇల్లు ఎందుకు మారుతున్నావు, ఎన్ని రోజులు కావాలి, నీ కెపాసిటీ ఎంత, నీ శాలరీ ఎంత, ఇప్పుడు ఎంత రెంట్ ఇస్తున్నావు, ఇప్పుడు ఎంత. ఇప్పుడు కొంతమంది 10,000 రెంట్ ఇచ్చి 30,000 రెంట్కి వస్తాడు, ఎట్లా ఇస్తాడు? ఎమర్జెన్సీ. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇలాంటి ఫ్యూచర్లో వచ్చే కష్టాలు మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మనం రెంట్ కోసం తిరుగుతున్నప్పుడు మీరు చెప్తున్నారు కదా, చాలా అంటే ఒక రెంట్కి వెళ్తున్నామంటే మీరే ఓనరా ఇవన్నీ అడగాలని చెప్తున్నారు. అంత ఛాన్స్ ఉండదు కదా సార్ అసలు. నేనైతే మీ మీద ఎఫ్ఐఆర్ కేసు ఉన్నాయని కూడా అడుగుతాను, నేను ఓనర్ని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో కబ్జా చేశాడు అనుకోండి, ఇల్లు కేసు ఉంటుంది కదా. కొంతమంది పొలిటికల్ లీడర్స్, బిజినెస్ బడాబాబులు కబ్జా చేస్తారు, మీకు చెప్పరుగా. సో వాళ్ళు చెప్పని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నువ్వు తప్పడట్లేదు కదా సార్, మీరే ఓనరా, ప్రూఫ్ ఇవ్వండి. కార్పొరేట్ కంపెనీ ఆ బిల్డింగ్ ఓనర్ పేరు తెలియకుంటే డాక్యుమెంట్ ఎట్లా ఇస్తారు? రెంట్ పే చేయాలంటే మనకు ప్రూఫ్ ఉండాలి కదా. టాక్స్ వాడు అడుగుతాడు, ఎవడే కడుతున్నావు, ఓనర్ ఎవడు, నువ్వు ఎవడు కట్టినావు, 5 లక్షలు రెంట్ కట్టావు, ఓనర్ కట్టడం ఎవరు కట్టాడు, నిందు నమ్ముతాడు, ఆడిట్ ఒప్పుకోడు. కమర్షియల్ కాబట్టి ఓకే ప్రూఫ్ అంటే ప్రూఫ్ అడిగితే ఇస్తాడు సార్ ఓనర్. ఇస్తారు, చూపించాలి మనకి, కాపీలు ఇవ్వకర్లే, మనకి అట్లీస్ట్ చూపించాలా. కార్పొరేట్ కంపెనీలో అయితే జెరాక్స్ కాపీ కూడా ఇవ్వాలి, మనం కట్ చేసి ఇస్తాం. వాడు 4G చేయకుండా 4G చేసే మనిషి అనుకో కష్టం. ఇప్పుడు లేడీస్ ఎక్కువ మోసాలు చేస్తాం జెంట్స్ కంటే.
సో అందుకని మనం ఏం చేసి సేల్ డీడ్ చూపించాలి, చూపించిన తర్వాత కార్పొరేట్ కొని రికార్డ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రేలియన్ ఎండికి స్టోన్ వ్యాలీలో ఒక ఇల్లు ఇప్పించా, 80 పేజీలు లీజ్ అగ్రిమెంట్ రాసాడని. 80 పేజీలు. మన హార్ట్ అటాక్ వచ్చింది. ఇండియన్ 70 years లేడీ 80 వేలు వద్దులే నీకు వెళ్ళి 1 రోజు రెంట్ ఇచ్చా అన్నది. కంపెనీ పాలసీలు ఉంటాయి కొన్ని. సో కార్పొరేట్ కంపెనీలు అయితే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ టు ది అకౌంట్స్ పర్సన్ బిఫోర్ ఈ రిలీజ్ చేస్తే రెంటర్ అడ్వాన్స్ అడగాలి. అడిగినా తప్పులేదు, చూపించకపోతే శంకించాలి వాడిని. మీరు అగ్రిమెంట్ అంటున్నారు, రెంటర్ కి ఓనర్ కి అగ్రిమెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం సార్, అగ్రిమెంట్ రూల్ అనేది ఉంటుంది. డిజిటల్ రెంటల్. ఎస్, ఎంత మంది అసలు రెంట్ కి వెళ్ళే వాళ్ళు కానీ, ఓనరే కానీ, రెంటరే కానీ ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ అనేది ఎంతమంది చేసుకుంటున్నారు? నవేడేస్ అసలు ఉందంటారా ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ అనేది? 2014లో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం పిఎం అయినప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎన్ని ఉండేవి? హార్డ్లీ 2, 3, 4, 5%. ఇప్పుడు ఎంత ఉంది? 95%. మీరు ఏదైనా ఖర్చు పెట్టారనుకోండి, ప్రూఫ్ లేకుండా ఒప్పుకోడు. అదేవిధంగా సిస్టమ్ మొదట్లో ఏమీ లేకుండా నోటు మాట మీద ఇచ్చేవారు. నవీన్ నువ్వు మా ఫ్రెండ్ కూతురువా, ఓకే తీసుకోమని. ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ లేదు. పేపర్లు ఉంటేనే ఫోర్జరీలు అవుతుంది, పేపర్లు అయితే ఇంకా ఎన్నో జరిగిపోతుంది. సో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అండ్ డాక్యుమెంట్ తీసుకోగలరు. మీరు మీ కళ్ళ ఉంది పలానా అప్పారావు అంటే అప్పారావు పేరు ఉందా, సుబ్బారావు పేరు ఉందా? సుబ్బారావు పేరు ఉంటే అప్పారావు జీపే ఉండాలి. అప్పారావు జీపే లేకుండా సుబ్బారావుకి ఇవ్వమంటే దట్స్ అవర్ రైట్ టు చెక్ ది ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్. లేకపోతే ఇప్పుడు 10,000 అంటే పర్లేదు, అదే 10 లక్షలు రెంట్ అయితే రాంగ్ పర్సన్ కేసు నువ్వు రెంట్ కట్టలేదు, నువ్వు ఒరిజినల్ ఓనర్ వచ్చి కేసు వేస్తాడు. నువ్వు తెలుసుకోవాలి బ్యాక్గ్రౌండ్, టెనెంట్ బ్యాక్గ్రౌండ్ ఓనర్ తెలుసుకోవాలి, ఓనర్ బ్యాక్గ్రౌండ్ టెనెంట్ తెలుసుకోవాలి. ట్యాక్స్లు కడుతున్నట్లు ట్యాక్స్లు కట్టలేదు, ఏ రోజు వచ్చి కబ్జా చేస్తారు, మీరు రటన్ రోడ్డు మీద వేస్తారు సామాన్లు. ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా మంది ఇప్పుడు ఓనర్స్ ఏంటంటే బోర్డులు పెడుతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తామని ఒకరు పెడతారు, వెజిటేరియన్స్కి ఇస్తామంటారు, బ్రాహ్మిన్స్కి ఇస్తామంటారు. చాలా ఇలా రీజన్స్ చాలా ఉన్నాయి. అవి అసలు రూల్స్ ఉన్నాయంటారు, అలా పెట్టుకోవచ్చా బోర్డ్స్? ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్ నువ్వు నీకు నచ్చోడికి ఇచ్చుకుంటావు. నాన్ వెజ్కి ఇవ్వంటే ఇవ్వడు. నిన్న ఒక డిస్కషన్ వచ్చింది, నాన్ వెజ్ నేను బ్రాహ్మణి, నాన్ వెజ్ వాసన పడదు, నాన్ వెజ్ అంటే ఇవ్వను అన్నాడు. మీరు ఎలా చెప్తారు? అది ఆయన ఇష్టం. అంటే గవర్నమెంట్లో ఏంటంటే చట్ట ప్రకారంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రోజు అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత, ఇంక్రీజ్ ఎంత, నోటీస్ పీరియడ్ ఎంత, లాక్ ఇన్ వీటిలో ఉంటాయి. ఈ పర్సనల్ కోరిక ఇండివిజువల్ ప్రాపర్టీ, నీ 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్ల ప్రాపర్టీ నీ ఇష్టం. అది నీ నచ్చి నాకు స్మెల్ పడిన నేను ఎందుకు ఇస్తాను? మరి వాట్ అబౌట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నెల జీతం కరెక్ట్ గా వస్తుంది, శాలరీ స్టెబిలిటీ ఉంటుంది. అది మీకు స్టెబిలిటీ ఉండదు. ప్రైవేట్ జాబులు ఎప్పుడైనా ఎనీ సెకండ్ తీసేవచ్చు. మా బాస్ చెప్పేవాడు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే మేనేజర్ నుండి జిఎంగా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 50% తీసేసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. సో దానికి ఆ రిస్క్ తీసుకొని ఇష్టం లేక గవర్నమెంట్ జాబ్లో ఉన్న ఇవ్వాలని గ్యారంటీ లేదు, ఇస్తారని వాళ్ళు అనుకుంటారు. నీ ఫేట్ బాగోపోతే ఎవడేం చేయలేడు, నీ ఫేట్ బాగుంటే ఎవడేం చేసేది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టెనెంట్ అండ్ ద ఓనర్షిప్. సో ఓనర్ ఎలా అయితే టెనెంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడో, టెనెంట్ కూడా ఓనర్ 120% అడగాలి. అడగకపోతే నీ తప్పు, నీ ప్రాబ్లం. ఇందాక నువ్వు అన్న రిజిస్ట్రేషన్ నువ్వే ఫేస్ చేసేది ఎవరి ప్రాబ్లం? ఫోన్లో ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ మీకు చేస్తున్నారు, ఓనర్ చేయట్లేదు కదా. థ్యాంక్ యూ సార్.